అందరికీ జై భీమ్. నా పేరు వల్లూరు రాజా. నేను ఆంధ్రప్రదేశ్ మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ని. మరి నిన్న జరిగిన కాకినాడ రూరల్లో మా పంతం నానాజీ గారు ప్రెస్ మీట్లో జరిగిన సంభాషణ బట్టి కారుమూరి వెంకటరెడ్డి ఆడు పేటీఎం బ్యాచ్ గడు. నువ్వెంత నీ బొతికెంతరా, నువ్వెవడవరా అసలు? మా పంతం నానాజీ గారు అన్నానికి నువ్వు ఎవడవే అసలు అని అడుగుతున్నా. నువ్వు డబ్బులు తీసుకున్నావా మాట్లాడావా అని పోయే పేటీఎం గడివి. మా పంతం నానాజీ గారు అక్కడ దళిత డాక్టరా అని కాదు, ఆ సంభాషణ గుర్తుపెట్టుకో. ఆ తర్వాత దానికి ప్రత్యేకపడి ఆయన దీక్ష చేశారు. అది మా నాయకుడి లక్షణం. అంతేగాని నోటుకు వచ్చినట్టు ఎదవాడు వాడు మానే. అదొకటి. మీ జగన్ ప్రభుత్వంలో మా డాక్టర్, మా దళిత సోదరుడైన డాక్టర్ని మీకు అనుగుణంగా మార్చుకుని ఆయనకి ఆయన ఆత్మహత్య చేసుకున్నది జగన్ ప్రభుత్వంలోనే జరిగింది. అదేవిధంగా అనంతబాబు ఎమ్మెల్సీ ఆడేదో ప్రపంచ యుద్ధం నెగ్గేసినట్టు మా దళిత సోదరుని చంపేసి ఒక గిఫ్ట్ బ్యాక్ చేసి వస్తే జైలు నుంచి వచ్చినోడికి ఓ పూలమాలలో దాంట్లో ఈ వైసీపీ నాయకులు అందరూ. మరి ఏమన్నా ప్రపంచ యుద్ధం ఏమైనా గెలిచి వచ్చాడా? మా దళితులను అన్యాయం చేసిన పార్టీ ఏమంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీయే. ఎందుకంటే మా 27 పథకాలు తొలగించాడు. అంబేద్కర్ విద్యా విధానాన్ని జగన్ విద్యా విధానంగా మార్చుకున్నాడు. తరతరాల నుంచి వస్తున్నది. అక్రమాలు అన్యాయాలు చేసిన పార్టీ ఏమనంటే వైసీపీ పార్టీయే. దళితుల్ని చాలా అవమానించి ఈరోజు ఎంతో ఇదిగా చూసిన పార్టీ వైసీపీ పార్టీయే. ఈరోజు మమ్మల్ని ముందు పెట్టి అన్ని రంగాల్లో కూడా సమాన అవకాశాలు కల్పిస్తున్న పార్టీ ఏమనంటే అది జనసేన పార్టీ. నేను ఎక్కడో మూల జెండా పట్టుకుని ఉన్న ఊరిని ఈరోజు నా కష్టాన్ని గుర్తించి పంతం నానాజీ గారు ఈరోజు మాజీ కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను ఎంపిక చేసి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నన్ను మాజీ కార్పొరేషన్ డైరెక్టర్గా నిలబెట్టారు. అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మా పంతం నానాజీ గారు చేశారు. మీరు 2 సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యాలు చేశారు. పల్లెకి పేటకి ఎస్సీ పేట కాడి నుంచి బీసీ పేట వరకు వచ్చి మీరు చెక్ చేసుకోవాల్సిందే సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అంతేగాని నోరు ఉందని చెప్పేసి అవాకులు చవాకులు పలితే తగ్గేదే లేదని చెప్పేసి చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు అందరికీ, అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి కూడా సమాన అవకాశాలు కల్పిస్తున్న పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ మాత్రమే. మా దళితులకి అన్ని రంగాల్లో కూడా ముందస్తు అవకాశాలు కల్పిస్తుంది. మరి అదేవిధంగా మా నాయకులను కానీ మా కార్యకర్తలు కానీ ఎవరైనా ఏమన్నా అంటే తగ్గేదే లేదని సభాముఖం తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీ వైసీపీ ప్రభుత్వంలో దళితుల మీద చేసే దాడులకి ఈరోజు మేము సమాధానం చెప్తాం.